నిర్మల్ జిల్లా బైన్సా మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికల వ్యవహారం అర్ధరాత్రి రచ్చకెక్కింది. గత నెలలో 4 కోఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించగా గందరగోళం నడుమ ఎంఐఎం అభ్యర్థి ఒకరు ఎన్నికయ్యారు. మిగిలిన 3 ఎన్నిక నిలిచిపోయిన నేపథ్యంలో ఎట్టకేలకు మంగళవారం ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా ఎన్నికను నిలిపివేయాలంటూ కమిషనర్ లింగయ్య ఆదేశాలు ఇవ్వడంపై పాలకవర్గ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని నిరసిస్తూ మున్సిపల్ చైర్మన్ తూమైల దత్తాత్రి, వైస్ చైర్మన్ బీబీ కుతీజా సిద్దికి, బీజేపీ స్వతంత్ర కౌన్సిలర్లు సోమవారం అర్ధరాత్రి బైన్సా మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. మంగళవారం ఎట్టి పరిస్థితుల్లోనూ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించాలని, లేకపోతే బైన్సా బంద్ కు పిలుపునిస్తామని పాలకవర్గ సభ్యులు హెచ్చరించారు. जाके बात करे तो कलेक्टर साहब बोले तुम्हारी बल्दिया है, तुम्हारी मर्जी रख सकते बोल के, फिर अब कौन नको बोल के बोले हाँ कौन नको बोले अपनी मर्जी से कर लो बोले कल ऑप्शन मीटिंग। फिर अब रात में 10:30 बजे मैसेज करे पोस्टपोन करो बोल के। हाँ तो ये किधर का न्याय है? क्या मैच फिक्सिंग हो गई क्या एमआईएम के साथ? कलेक्टर साहब की आपकी और कमिश्नर साहब की आपकी। అంటే నోటీసు కమిషనర్ గారు ఇచ్చిండు కదా మన 3 రోజుల కింద 4 రోజుల కింద ఆయన ఇచ్చిన తర్వాత ఇవాళ పోస్ట్ పోన్ చేయడం ఎంత వరకు కరెక్ట్? అట్లుంటే ఏ ఉన్నతాధికారి కూడా 24 గంటల ముందు 1 డే బిఫోర్ అనేది ఇంటిమేషన్ ఇవ్వాలా. ఇది ఇవ్వకపోవడం ద్వారా వాళ్ళందరూ ఈ ఎంఐఎం పార్టీకి తొత్తులుగా వివరిస్తున్నారు. ఈ కలెక్టర్ ప్లస్ కమిషనర్ వీళ్ళందరూ ప్రతిదీ మాట అనేది అక్కడ చేరుకుంటా ప్రతిదీ మాట అనుకుంటా మాకు పరిచయం చేస్తున్నారు. ఇది కలెక్టర్ది బాగా తీవ్రమైన పరిణామం ఉంటుంది. రేపు మేము బైన్సాకు బంధిస్తున్నాం. బైన్సా హవా మాతోటి ఉంది, బైన్సాతో మేమున్నాం. ఎలక్షన్ రేపు జరుపుకోవచ్చు అని చెప్పడం జరిగింది. తర్వాత మాకు సో 10 గంటలకు దీన్ని పోస్ట్ పోన్ చేస్తున్నామని కమిషనర్ గారు నాకు పంపించి, కమిషనర్ గారు కూడా ఇది కలెక్టర్ గారి ఆదేశం అని చెప్పడం జరిగింది. మరి కలెక్టర్ గారు ఈ ఎలక్షన్లను ఆ కమిషనర్ లేకుంటే ఇంకా ఉన్న అధికారులను పెట్టి రేపు పొద్దున మాకు ఈ కాప్షన్ ఎలక్షన్ అధికారులను పెట్టి కంటిన్యూ చేయాలని మేము కోరుకుంటాం. లేకుంటే రేపు తీవ్ర పరిణామాలు ఉంటాయి. బైన్సా బంద్కు పిలుపునిస్తున్నాం. కలెక్టర్ బైన్సా ఏమన్నా అశాంతిలకు గురైతే బాధ్యులు ఎవరు? మీరా? కలెక్టర్ బాధ్యత వహించాలా. ఇటువంటి కలెక్టర్ వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలా. బైన్సా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనిసేపి డెవలప్మెంట్ గురించి ఆలోచించండి అంటే కమిషనర్ రాత్రి 10:30కి ఆర్డర్ పాస్ చేస్తాడు. ఏమని? ఈ సోక్ ఎలక్షన్ కలెక్టర్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి మాకు, కాబట్టి కోఆప్షన్ షెడ్యూల్ అనేది పోస్ట్ పోన్ చేస్తున్నాము. ఫర్దర్ ఆర్డర్స్ వరకు ఎటువంటి ఎలక్షన్ నిర్వహించారు అంటే మీ ఎంఐఎం పార్టీల కోసం 10:30 వరకు పనిచేసి మీ పేపర్ అదే ప్రజల కోసం పనిచేసిన సిగ్గుచేటు. మీరు సిగ్గుపడాలా. ప్రజల కోసం పనిచేస్తురా. ఒక కంప్లైంట్ వస్తే చేత కాదు పోవడానికి అడిగి కమిషనర్ కలెక్టర్కు నువ్వు 10:30కు ఎంఐఎం కోసం ఆర్డర్ పాస్ చేస్తావు. ఎలక్షన్ డే రేపు ఉన్నాయంటే ఇవాళ పాస్ చేస్తావు. ఏంది మీరు ఎవరి కోసం ఎంత డబ్బులకు అమ్ముడు వేరు మీరు అందరూ అధికారులు. రేపో రోజు ఈ అధికారుల ఒత్తిడికి గురై బైన్సా అభివృద్ధి గురించి పట్టించుకోకుంటే బైన్సాలో రేపో రోజు ప్రజలు ఏ విధంగా బతకాలా? ఇన్ని రోజులు 20 సంవత్సరాలలో ప్రజలు వెనుకబడి పోయి మత కళలలో వెనుకబడిపోయి బైన్సా మొత్తం బిజినెస్ లాస్ అన్ని లాస్ అయితే అందరు కలిసి నిర్ణయం తీసుకొని ఈ రోజు గవర్నమెంట్ అందరు కలిసి ఫామ్ చేస్తే ఇప్పుడు అధికారుల ఒత్తిడికి లొంగి ఎంఐఎం ఒత్తిడి లొంగి ఎంతవరకు సమంజసం? ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నర్ గారికి మేము రేపు రోజు కలబోతున్నాము. ప్రత్యేకంగా కలెక్టర్ మీద, కమిషనర్ మీద, ఇటువంటి అధికారుల పైన, తొత్తుల పైన, చిల్లర నాయకుల పైన మేము చర్యలు తీసుకుంటాం. అవసరమైతే కోర్టులో దీన్ని కొట్లాడదాం. కానీ మా సమస్య ఏంటంటే ఇటువంటి అధికారులకు భయపడి, ఇటువంటి ఎంఐఎం గుండాలకు భయపడి అధికారులు ఎన్ని రోజులు పనిచేస్తారు? దేశం కోసం పనిచేయడయ్యా మీరు ఆఫీసర్లు. సిగ్గు లేకుండా ఎంఐఎం ఆర్డర్ పాస్ చేస్తారా మీరు? ఎంఐఎంలకు ఒత్తిళ్లలో ఉన్నాయి. వెంటనే